జనసేన పార్టీ బీజేపీ పార్టీలో విలీనం చేసేస్తున్నారా? రీసెంట్ గా కంచా ఐలయ్య అనే ఒక ప్రొఫెసర్, అతను రైటర్ కూడా, అతను ఈ రకంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. త్వరలో జనసేన పార్టీని బీజేపీ పార్టీలో విలీనం చేసేస్తున్నారు. బీజేపీ పార్టీ అక్కడ పెద్ద ఎత్తున ఒక వ్యూహం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా బీజేపీ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు నాయకులకి అక్కడ పదవులు ఇస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, అతనికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. అలాగే వారణాసి రామ్ మాధవ్, సో ఇతను బీజేపీ కార్యదర్శిగా ఉన్న ప్రెసెంట్, అతనికి డిప్యూటీ సీఎం ఇస్తారంటూ కూడా రీసెంట్ గా ఆయన ఒక పత్రికా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అండ్ గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవలేని, అలాగే బీజేపీని చాలా నానా బండబూతులు తిట్టారు ఆయన. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అయినా సరే ఓడించాలని చెప్పి పొత్తులో చేతులు కలిపి తాను ఈసారి టీడీపీ అనే పార్టీ భూస్థాపితం కాకుండా ఉండాలని చెప్పేసి తాను ఎన్నికల్లో పొత్తులో భాగంగా పోటీ చేశారంటూ, గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదైతే పోషిస్తున్నారో పాత్ర డిప్యూటీ సీఎం అన్నటువంటి, అది చూస్తే అతనికి ప్రతిరోజు కూడా భయమే ఉంది. ఎప్పుడో అతను తీసుకెళ్ళిపోతాడా ఈ క్యాడర్ అని అంటూ కూడా ఈ రకంగా మాట్లాడుతూ వచ్చారు. ఒకసారి పూర్తి విషయాలని కూడా నేను మరిన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రొఫెసర్ కంచా ఐలయ్య వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి పరిస్థితులను విశ్లేషించారు. అధికార తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మనుగడపై తన అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచనలను కూడా చేశారు. ఇక అధికారంలోకి రానని చంద్రబాబు భావించాడని, ఆయనను అరెస్ట్ చేసిన తర్వాత సానుకూల పరిణామాలు ఏర్పడ్డాయని కంచా ఐలయ్య అన్నారు. బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం టీడీపీకి లభించిన వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎవరు తిట్టినంతగా చంద్రబాబు తిట్టారని, మళ్ళీ ఆయనతోనే పొట్టు పెట్టుకున్నారని చెప్పారు. ఈ దఫ అధికారంలోకి రాకపోతే పార్టీ బతకదని చంద్రబాబు భావించారని, అందుకే ఎలాంటి నిర్ణయాలను తీసుకోవడానికైనా వెనుకాడలేదని కంచా ఐలయ్య అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మైనార్టీలో ఉండటం, టీడీపీ మీద ఆధారపడటం ఆ పార్టీకి ఎంతో కలిసి వచ్చే అంశమని పేర్కొన్నారు. ఓ న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఐలయ్య ఈ విధంగా మాట్లాడారు. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉందని కంచా ఐలయ్య అభిప్రాయపడ్డారు. ఏదైనా ఓ జాతీయ పార్టీలో పొత్తు పెట్టుకుని ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు కూటములు కడుతున్నాయని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ది ఏమీ లేదు, భవిష్యత్తులో ఆయనకు బీజేపీ విలీనం చేసుకుంటుందని, ఈ విషయంలో మహారాష్ట్ర తరహా రాజకీయాలు చేయవచ్చని కంచా ఐలయ్య తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే కాపు నాయకుడిని ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ ప్రకటించవచ్చని, ఆ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ను సీఎంగా, అలాగే రామ్ మాధవ్ను ఉప ముఖ్యమంత్రిగా నియమించవచ్చని చెప్పారు. దేశంలో చిన్న ప్రాంతీయ పార్టీలు ఉండకూడదనేది బీజేపీ ఉద్దేశంగా కనిపిస్తుందని కంచా ఐలయ్య అన్నారు. టీడీపీని కూడా చిన్న పార్టీగా చేసి కాపులను ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ ఎత్తుగడ చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబు కూడా భయపడుతున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ముందుకు వెళ్లాలనుకోవడం సరికాదని పేర్కొన్నారు. తన రాజకీయ పోరాటాన్ని రాష్ట్రానికే పరిమితం చేసుకోకుండా జాతీయ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం జగన్కు ఉందని, అది సాధ్యపడాలంటే పొత్తు తప్పకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్తో సమస్య ఉంటే దానికి ప్రయత్నాయంగా ఉన్న పార్టీలను చూసుకోవాలని సూచించారు. సో గైస్, చూశారు కదా, ఇతను ఒక ప్రొఫెసర్, ఇతను హిందూ వ్యతిరేకవాది. అంటే నాకు హిందుత్వం అంటే ఇష్టం లేదని స్వయంగా ఆయనే చెప్పుకున్నాడు. ఒక మంచి రైటర్ కూడా ఇతను. మరి ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అంటే కూటమి ప్రభుత్వాన్ని ఏదో రకంగా కించపరిచి, కూటమిలో ఏదో రక చిచ్చులు పెట్టి, పవన్ కళ్యాణ్ గారిని ఒకవైపు, అంటే జనసేన పార్టీని ఒకవైపు, టీడీపీ పార్టీని ఒకవైపు, రెండు వర్గాలుగా చీల్చి తను ఏదైతే కోరుకుంటున్నాడో ఆ పార్టీకి అనుకూలత తేవడానికి ఇలాంటి కొంతమంది వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది, మంచి రైటర్ ఇతను. ఇలాంటి వ్యక్తి సంక్షేమ పథకాల గురించి మాట్లాడాలి, ప్రజల యొక్క పరిపాలన గురించి మాట్లాడాలి. అంటే ఆ ప్రజలకు చేస్తున్న మేలులు ఏంటి, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నాయి ఏంటి, వాటి గురించి మాట్లాడాలి. అలాగే ఇప్పుడు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న సంక్షేమ పథకాలు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు, ఆ రెండింటికి డిఫరెన్స్, ఇలాంటి వాటి గురించి చర్చించుంటే నిజానికి ప్రజలకి ఉపయోగపడుతుంది. అంటే ఈ ప్రొఫెసర్లు, ఈ రైటర్లు, ఇప్పుడు ఎవరైతే సోకాల్ నేను కొంతమంది గురించి చెప్తున్నానో వీళ్ళందరూ కూడా అమ్ముడిపోయి ఇష్టానుసారంగా, అంటే ఆ పార్టీకి సంబంధించి గురించే మాట్లాడట్లే, ఇక్కడ ఒక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అంటే
కాపు నాయకుల గురించి మాట్లాడుతున్నారు. కాపు నాయకుల్ని సీఎం చేస్తారు, కాపు నాయకుల్ని డిప్యూటీ సీఎం చేస్తారని మాట్లాడుతారు. అంటే ఒక వర్గాన్ని రెచ్చగొట్టి వాళ్ళల్లో వాళ్ళకే, అంటే టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, దీనికి ఒక ముద్ర వేసి, జనసేన పార్టీ అనేది ఒక కాపుల పార్టీ అని, టీడీపీ పార్టీ అని ఒక కమ్మల పార్టీ అని, వీరన్నిటికీ ఒక ముద్ర వేసి కావాలని చెప్పేసి వారి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఇలాంటి వ్యక్తులు. సో కాబట్టి ప్రజలు ఖచ్చితంగా గమనించాలి. ఇలాంటి వ్యక్తులు కొన్ని ఛానల్స్, వాళ్ళకి ఫేవర్గా ఉన్న ఛానల్స్ మాత్రం ఇంటర్వ్యూ చేస్తా, అన్ని ఛానల్స్ చెయ్యు. సో వాళ్ళకి ఫేవర్గా మాట్లాడాలి కాబట్టి, వాళ్ళ దగ్గర ప్రశంసలు పొందాలి కాబట్టి ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా ఇలా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి బీజేపీ పార్టీలో జనసేన పార్టీ అనేది విలీనం కాదు. సో జన సైనికులు కూడా ఎవరు నమ్మొద్దు, టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు నమ్మొద్దు. సో కూటమిలో చిచ్చులు పెట్టడానికి కొంతమంది ఇలాంటి ఎత్తుగడలు వేసే ప్రయత్నం చేస్తారు. అలాగే అమరావతి గురించి కూడా, దానిపైన ప్రజల మధ్య వ్యతిరేకత తీసుకురావడానికి కొంతమంది ప్రయత్నం చేశారు. చాలా స్త్రీల పట్ల బురద జల్లే ప్రయత్నం చేశారు. వాటికి ఎటువంటి సమాధానం చెప్పారో కూడా రీసెంట్గా మనం చూసాం. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారని నాకు అనిపిస్తుంది. ఒకవేళ